ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. గంగాధర హర నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, గంగాధర హర నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, గంగాధర హర నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, గంగాధర హర నమ శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రకారాయ నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి? కార్తీక మాసం వచ్చిందంటే అందరికీ సందడి. అందరూ కార్తీక వ్రతం చేయాలని అనుకుంటూ ఉంటారు. దానికి అనుకూలంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. కార్తీక మాసాన్ని ఇక్కడ 2 రకాలుగా నిర్వర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏమిటంటే ఆశ్వీజ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణిమ వరకు పౌర్ణిమాంత మాసంగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది మనకి దీపావళి తెల్లవారి నుంచి తర్వాత మనకి కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా దీన్ని పాటిస్తూ ఉంటారు. ఈ వ్రతం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కార్తీక మాసం మొత్తం కూడా నేను నక్తం చేస్తాను, లేదా నేను ఏకభుక్తం చేస్తాను, లేదా నేను ఆయాచితంగా ఏమీ తినను అనేటువంటి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఏకభుక్తం చేయటానికి మధ్యాహ్నం పూజాధికాలు అయిపోయిన తర్వాత భోజనం చేసి రాత్రి నిరాహారంగా ఉంటూ ఉంటారు. ఈ ఉపహారం కానీ పలహారం కానీ చేస్తూ ఉంటారు. నియమనిష్టలు కలిగినటువంటి మరికొంతమంది ఏం చేస్తారంటే నేను నక్తం ఉంటాను అని నిర్ణయించుకుంటారు. నక్తం ఉండటం అంటే రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఈశ్వరారాధన చేసిన తర్వాత ఈశ్వరుని కానీ విష్ణువుని కానీ ఇద్దరిని కానీ దర్శించిన తర్వాత సాయంత్రం గుడిలో దీపారాధన ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు భోజనం చేస్తారు. అలా నిత్యం కూడా రాత్రిపూటే ఈ 1 రోజులు భోజనం చేస్తారు. ఆ తర్వాత భూసేనం చేస్తారు. భూసేనం అంటే నేల మీద చాప వేసుకుని పడుకోవడం. బ్రహ్మచర్య దీక్ష చేయాలి. అంటే అందరూ వృద్ధులు ఈ వ్రతాన్ని చేయరు కదా, వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఎవరు చేసినా బ్రహ్మచర్యాన్ని ఈ 1 రోజులు పాటించాలి. అంతేకాదు పరాన్న భోజనం చేయకూడదుట. అంటే ఒకరి ఇంట్లో ఎవరైనా పెడితే ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళి నియమస్తులు భోజనం చేయకూడదు. అంతేకాకుండా మత్స్య మాంసాల్ని నిషేధించాలి. అంతేకాకుండా బయట అన్య పదార్థాలని తినకూడదు. మామూలుగా అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఎవరైనా ఇచ్చినవి కానీ ఎవరైనా తెచ్చినవి కానీ తింటూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటూ ఉంటారు. అయితే బయట వండినటువంటి పదార్థాలేవే తినకూడదు. ఎక్కడైనా శివార్చన కానీ విష్ణు అర్చన కానీ జరుగుతోందంటే అక్కడి ప్రసాదానికి పిలిస్తే మాత్రం ఈ నిషేధం వర్తించరు. కొన్ని కూరగాయల్ని కూడా నిషేధించాలి. అంతేకాకుండా చద్ది అన్నం కానీ ఎంగిలి అన్నం కానీ మిగిలిపోయినటువంటి వస్తువులు కానీ తినకూడదు. నువ్వుల నూనెతో చేసినటువంటి పదార్థాలు తినకూడదు. ఇలాంటి నిషేధాలన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని చేసుకుని పరిశుభ్రంగా వండుకొని దాన్ని దేవుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మాత్రమే వాళ్ళు భుజించాలి. తర్వాత
వ్రత దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కోపంతో ఉండకూడదు, దైవ దూషణ పనికిరాదు. ఎవరైనా దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించటం కానీ, తర్వాత వేదవేత్తలని విమర్శించటం కానీ, దేవుణ్ణి నిందించటం కానీ, అన్యమైనటువంటి మాటలు శపనార్థాలు మాట్లాడడం కానీ, అపశబ్దాలు మాట్లాడడం కానీ రాకూడదు. ఎందుకంటే పూజా సమయంలో నిష్ఠలో ఉన్నప్పుడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు, దేవతారాధన చేస్తున్నప్పుడు వాక్కుకి నాలికకి కొంత సిద్ధి ఏర్పడుతుంది. ఆ సిద్ధి ఏర్పడటం వల్ల అన్యమైనటువంటి మాటల్ని మనం మాట్లాడకూడనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే, అంటే మాట్లాడకూడనటువంటి అపశబ్దాన్ని మాట్లాడితే నోటికి ఉన్నటువంటి పవిత్రత పోతుంది, ఆ తర్వాత వీళ్ళకు ఉండేటువంటి శక్తి పోతుంది, ఆ తర్వాత వ్రత ఉల్లంఘన చేసినటువంటి దోషం కూడా ఏర్పడుతుంది. అందుకని మాటని వాక్కుని కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. ఎవరితో కొట్లాడటం కానీ, నిందించటం కానీ, అన్య ప్రదేశాలకి వెళ్ళటం కానీ, చూడటం కానీ, చూడకూడని కొన్నిటివి చూడడం కానీ, అంటే మనకి ఈ రోజుల్లో సినిమాల్లో, టీవీల్లో అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలా చూడకూడనటువంటి వాటిని కూడా నిషేధించి ఆ సమయంలో వాటిని కట్టేసి కేవలం భగవతారాధనకి సంబంధించినవి మాత్రమే చూడడం, వాటిని మాత్రమే వినడం, భగవన్నామాన్ని చేస్తూ ఉండటం వీళ్ళు నిరంతరం ఈ నెల రోజులు కూడా దీక్షగా పాటిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడుట ఆ తర్వాత మరొక విషయం, తప్పనిసరిగా దీక్షలో ఉండేటువంటి వాళ్ళు, భగవదారాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు నిత్యం దేవుడికి పూజ చేసినటువంటి కుంకుమని నుదుట ధరించాలి, విభూతిని నుదుట ధరించాలి. అలా మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే తప్పనిసరిగా నిత్యం విభూతిని కుంకుమని ధరించాలి. అలా చేయటం వలన, వ్రత దీక్షలో వీళ్ళు ఉండటం వలన ఎలాంటి భూత ప్రేత పిశాచాలు కానీ, దుష్ట శక్తులు కానీ, దుష్టగ్రహ పీడలు కానీ వీళ్ళ దగ్గరికి రాకుండా, దరి చేరకుండా దూరంగా వెళ్ళిపోతాయిట. ఎందుకంటే మీరు భగవంతుడి అధీనంలో ఉన్నారు, భగవంతుడిని స్మరిస్తూ ఉన్నారు, దీక్షలో ఉన్నారు. భగవద్ అనుగ్రహం వలన మీ కోరికలు నెరవేరుతాయి, మీ పాపాలు పరిహారం అవుతాయి, దుష్టశక్తులు దుష్టగ్రహాల పీడ నుంచి మీకు విముక్తి లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. కార్తీక స్నానం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెయ్యాలి? కార్తీక మాసం స్నానానికి, దానానికి, జపహోమాలకి విశిష్టమైంది అనేటువంటి విషయం మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఈ కార్తీక స్నానం ఎప్పుడు చెయ్యాలి? కార్తీక స్నానం ఎప్పుడు కూడా ఇంట్లో నక్షత్రాలు పోకముందే, సరస్వతి యామం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు, అంటే 4 గంటల వేళే స్నానం చేస్తే విశేషమైనటువంటిది. నదీ స్నానానికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంట్లో స్నానం చేసి మాత్రమే నదీ స్నానానికి వెళ్ళాలి. అంటే స్నానం ఎక్కడ చెయ్యాలి? మనం ఎప్పుడు చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పుకుంటున్నాం. మరి ఎక్కడ స్నానం చెయ్యాలి అంటే అన్నిటికంటే విశిష్టమైనటువంటిది గంగానదిలో స్నానం చేయటం. అది ప్రత్యేకంగా కాశీగంగలో స్నానం చేయటం, ప్రయాగలో స్నానం చేయటం, పుణ్యతీర్థాలు ఎక్కడ నదీ ప్రవాహం, గంగానది ప్రవాహం ఎక్కడెక్కడ ఉందో అక్కడ గంగానదిలో స్నానం చేయటం. గంగానదిలో కాకపోతే మిగతా ఏ పుణ్యనదిలో అయినా స్నానం చేయవచ్చు. దాని తర్వాత మనకి ఉండేటువంటిది తీర్థాలు. తీర్థాలు అంటే మనకి దేవాలయాల పక్కన పుణ్యతీర్థాలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతికి వెళితే మనకి కపిల తీర్థం ఉంది, స్వామి పుష్కరిణి ఉంది. అదేవిధంగా మనకి ఒక్కొక్క దేవాలయం దగ్గర ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పవిత్ర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కూడా స్నానం చేయవచ్చు. దాని తర్వాత వచ్చేటువంటిది మనకి వాగులు, వంతలు మనకి పల్లెటూళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి, చెరువులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కూడా తర్వాత చేయొచ్చు. అక్కడ కూడా వీలు కాలేదు, అందరం తెల్లవారుజామున అక్కడి దాకా వెళ్ళలేం, అనేక కారణాల వలన అనుకునేటువంటి వాళ్ళు పూర్వకాలం ఇళ్లలో బావులు ఉండేవి. ఇప్పటికీ చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో బావులు ఉంటూ ఉంటాయి. బావి నీటి స్నానం తర్వాత అది కాలేదండి, ఈ రోజుల్లో కొళాయిలు, నగర జీవితం, ఏం చెయ్యాలి అని వాపోతుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు కూడా శరీరంలో శక్తి ఉన్నటువంటి వాళ్ళైతే తెల్లవారుజామున చన్నీటి స్నానం, కొళాయి నీళ్ళైనా సరే చన్నీటి స్నానం చేయాలి. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్నానానికి ప్రాముఖ్యత ఉందా? స్నానం చేసిన తర్వాత చేసేటువంటి భగవంతుడి అర్చనకి ప్రాముఖ్యత ఉందా?
మనం దేనికోసం స్నానం చేస్తున్నాము? శారీరకంగా మానసికంగా పరిశుద్ధులమై భగవతారాధన చేయటానికి మనం స్నానం చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకేమిటి? భగవతారాధన అనేటువంటిది మన లక్ష్యం. ఆ లక్ష్యం పాడు కాకూడదు అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పసిపిల్లలు కానీ, రోగులు కానీ, వీళ్ళంతా కూడా ఆస్మా ఇత్యాది వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత నగరాల్లో ఏమిటంటే మనకి నీళ్ళెప్పుడు కూడా వెచ్చగా ఉండవు. మనం ఎక్కడో లోపలెక్కడో సంపులో నింపుకుని పైన ట్యాంకుల్లోకి పెట్టుకుని వాటి మీద మూతలు వేసి ఎప్పుడు కూడా పగలు సూర్యరశ్మి కానీ రాత్రి చంద్రకిరణాలు కానీ నీళ్ళ మీద పడకుండా మనం జాగ్రత్త పడి అనేక బ్యాక్టీరియాలంలో చేరిన తర్వాత వాటితో మనం స్నానం చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి రోగాలే వస్తాయి తప్ప, చలి వలన ఇంకొన్ని రోగాలు వస్తాయి తప్ప మనకి పుణ్యం వచ్చేనే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి చన్నీళ్లతో చేయలేనటువంటి వాళ్ళంతా కూడా నది నీళ్లు ఏ మేరకు వేడిగా ఉంటాయో, ఎలా ఉంటాయి? న్యాచురల్గా భూమిలో ఉండేటువంటి నీళ్లు, భూమి మీద ఉండేటువంటి నీళ్లు కొంత వెచ్చదనంగా ఉంటాయి. అలాంటి టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని వేడి చేసుకుని బాగా సలసలా కాగేలాగా పోసుకోవడం కాకుండా దానిలోని చల్లదనం తగ్గేలాగా దాన్ని వేడి చేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల కూడా దోషం లేదు. ఎవరు చెయ్యలేనటువంటి వాళ్ళంతా కూడా. అయితే నదికి స్నానానికి వెళ్ళినా లేదా తీర్థానికి స్నానానికి వెళ్ళినా ఇక్కడ ఒక నిమిషం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరు కూడా నిద్ర లేవగానే పాచిగుడ్డలతో వెళ్ళి నదిలో స్నానం చేయకూడదు, నదిలో మునగకూడదు. ఇంట్లోనే దంతధావనం చేసుకుని, అంటే పళ్ళు తోముకుని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఇంట్లో తులసికి దేవుడికి దీపారాధన చేసి వాకిట్లో దీపం పెట్టి అప్పుడు మాత్రమే వెళ్ళి నది స్నానం చేయాలి. కనీసం ఇంట్లో స్నానం చేసి బయటికి వెళ్ళి నదిలో స్నానం చేయాలి తప్ప స్నానం చేయకుండా పాచిగుడ్డలతో ఎవరు కూడా నదిలో మునగకూడదు, నదిలో ఆ విధంగా స్నానం చేయకూడదు. అలా చేయటం వల్ల దోషం వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నదులకు వెడుతూ ఉంటారు, షాంపూ ప్యాకెట్లు సబ్బులు పట్టుకెళ్తూ ఉంటారు, గుడ్డలన్నీ విప్పినటువంటి గుడ్డలన్నీ అక్కడ ఉతికేస్తూ ఉంటారు, షాంపూ పెట్టుకుని తలరుద్దుకుంటూ ఉంటారు. అసలు కార్తీక మాసంలో తలంటు స్నానాలు చేయకూడదు. దీక్షలో ఉండేటువంటి వాళ్ళు నరక చతుర్దశి రోజు, దీపావళి రోజు చేసిన తర్వాత మళ్ళీ కార్తీక మాసం దాటిన తర్వాత మాత్రమే అభ్యంగన స్నానం చేయాలి అంటారు. ఊరికే షాంపూతో పూసుకోవాలి, జుట్టు మురికిగా ఉంది అంటే అది ఇంట్లోనే చెయ్యండి. నదిలోకి వెళితే కేవలం నదిలోకి వెళ్ళిన తర్వాత నదీ స్నానం ఎలా చెయ్యాలి? అసలు మామూలుగా స్నానం ఎలా చెయ్యాలి? కార్తీక దామోదరుణ్ణి తలుచుకుంటూ నదీమాతను తలుచుకొని ఏ నదిలో చేస్తున్నారో ఆ నదీమాతను స్మరించి, స్త్రీలైతే కాస్తంత పసుపు తీసుకుని దాన్ని తడిపి ఆ నదీమాతకి సమర్పించి పక్కనే ఉండేటువంటి పుని స్త్రీలకు కూడా పంచుకొని తన ముఖానికి, సూత్రాలకి, మంగళసూత్రాలకి రాచుకుని తర్వాత ఆ గంగామాతని, ఆ నదీమాతని నమస్కరించుకుని ఆ నీళ్లను కళ్ళకద్దుకొని తల మీద చల్లుకొని అప్పుడు మాత్రమే నదిలో కాళ్ళు పెట్టాలి. ఆ తర్వాత నాభి వరకు లోతు ఉండే వరకు దిగి ప్రవాహానికి ఎదురుగా నించుని 4 వైపులా కూడా 3 సార్లు ముక్కు చెవులు 2 చేతులతో మూసుకుని 3 మునకలుగా 4 వైపులా మునకలు వేసి నమస్కరించుకోవాలి. అలా చేసి ప్రార్థన చేసిన తర్వాత అడుగున ఉండేటువంటి కుచ్చిళ్ళు, అంటే మగవాళ్ళైతే పంచెలు, ఆడవాళ్ళైతే చీరలు, కుచ్చిళ్ళు దగ్గర పిండేసుకుని ఆ తర్వాత ఆ మెట్ల మీద ఉండేటువంటి వాటికి కొత్త నీళ్లు చల్లి, నీళ్లతో అంటే దోసిళ్లతో నీళ్లు పోసేసి ఒడ్డుకు వచ్చి పొడి బట్టలు కట్టుకోవాలి. తడి బట్టలతో దేవాలయాల్లోకి వెళ్ళి దీపారాధన చేయకూడదు. నదీ స్నానం చేయగానే అట్టే తడి బట్టలు కారుతూ చాలామంది దేవుళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉంటారు. అది చాలా దోషం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వెంటనే తలకి గుడ్డ చుట్టుకుని పొడి బట్టలు కట్టుకుని ఆ తర్వాత బొట్టు పెట్టుకుని, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కుంకుమ పెట్టుకుని, విభూతి మగవాళ్ళు పెట్టుకుని ఆ తర్వాత నదిలో దీపారాధన చేయాలి. అక్కడ ఒడ్డున ఉండేటువంటి దేవతలకి దీపారాధన చేయాలి. ఆ తర్వాత గుడిలో దీపారాధన చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత నిత్యం పూజాధికాలు చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా స్నానాన్ని చేయాలి. కాకపోతే ప్రతి వ్యక్తి గుర్తించవలసినటువంటి విషయం, కార్తీక మాసం వచ్చేసింది, అందరూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసినప్పుడు మాత్రం నదిలో కలుషితం చేయకూడదు. నదీ మాతని దగ్గర మనం ఎలాంటి చేయకూడనటువంటి పనులు చేయకూడదు. ఎంగిళ్ళు అక్కడ వేయకూడదు, ఉమ్మి అక్కడ వేయకూడదు, బట్టలు అక్కడ ఉతకకూడదు, తలంట్లు అక్కడ చేయకూడదు. ఇలాంటి నియమాన్ని పాటించండి.
ఇంట్లో స్నానం చేసిన తర్వాత మాత్రమే నదిలో మునగండి తప్ప పాచిగుడ్డలతో వెళ్ళి నదిలో స్నానం చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननी परेति। గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.